ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నామం వజ్రేశ్వరి. వజ్రేశ్వరి నామం అతి శక్తివంతమైనటువంటి రహస్యమైనటువంటి నామం. ఎవరైనా ఈ నామాన్ని కనుక చేసుకున్నట్లయితే దృఢ సంకల్పము వాళ్ళలో పెరుగుతుంది. ఓం వజ్రేశ్వరియే నమః అనేటువంటి నామస్మరణ చేసి మీకు మీరుగా అనుభవం పొందండి, తెలుస్తుంది. అదేవిధంగా వామదేవి, అందముగా ఉన్నటువంటిది దేవి వామదేవి. అయితే ఇక్కడ మనం ఎంతసేపు అందము అనగానే అందమైనటువంటి రూపము అని అలా చూడకండి. అమ్మవారి యొక్క అందము మన జీవితాల్లో మనకు కలిగేటువంటి ఆనందమందముతో సమానం. అమ్మవారు నవ్వింది అంటే మనందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే అమ్మవారే కదండి ఇదంతా కూడా. అమ్మవారు కనుక కోపంగా ఉంది, లేకపోతే కొంచెం అంటే వాళ్ళకు కోపాలేంటి నవ్వేంటి అనుకోవచ్చు. అదొక లీల. వాళ్ళకు వచ్చేటువంటి నిజమైన కోపాలు నిజమైనటువంటివి కాదు, మనకు వచ్చేటువంటివి. మనం వాటికి గురైపోయి అంటే వాటికి మనం ఆ యొక్క ఇంద్రియాలు ఇరుక్కుపోయి ఉంటాం మనం. అంటే మనం ఇంద్రియాలని కంట్రోల్ చేయలేం మనం. కానీ ఇంద్రియాలన్నింటినీ నడిపించేటువంటి వారు అమ్మవారు స్వరూపం కావచ్చు, ఆ యొక్క విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఈ రూపంలో ఉండేటువంటి ఆ మహాశక్తి, ఆ యొక్క పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నప్పటికీ కూడా. అయితే ఇంద్రియాల కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం, కానీ ఇంద్రియాలను మనం కంట్రోల్ చేయాలంటే అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే మనం ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతాం. అదేవిధంగా ఈ వామదేవి అంటే ఎంతసేపు అందంగా ఉంటుంది అమ్మవారు అనేటువంటిది కాకుండా మనము వామదేవి అనేటువంటి నామాన్ని చేసుకుంటే మనకి అందమైనటువంటి జీవితాన్ని అమ్మవారు ఇస్తుంది అనేటువంటి భావన మనం ముందుగా తెలుసుకోవాలి. అదేవిధంగా వయోవస్థ వివర్జిత అంటే అవస్థ వివర్జిత, అవస్థ వివర్జిత. దీన్ని కనుక విడివిడిగా కనుక చేసుకున్నట్లయితే అంటే వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థ యొక్క ప్రభావం కానీ లేనటువంటిది. మనందరికీ చూడండి, వయోవస్థ వివర్జితాయై నమః అని అనుకున్నాం అనుకోండి, మనందరికీ ఉండేది ఏంటి సహజంగా? అబ్బా ఇప్పుడంటే చేయగలుగుతున్నానండి, బాగా ఏజ్ అయిపోతే చేయలేనండి అంటూ ఉంటారు. లేకపోతే ఒకప్పుడు చాలా బాగా నేను ఎంతటి వెయిట్ అని ఎత్తగలిగేవాడిని, ఎంత దూరమైన నడుచుకుంటూ వెళ్ళేవాడిని, అమ్మ ఇప్పుడు నా వల్ల కాదండి అంటాం. కానీ అమ్మవారికి అలా ఉండదు. ఎందుకంటే అమ్మవారికి ఎప్పుడూ 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి రూపంగానే ఉంటుంది అమ్మవారు వాళ్ళు అలాగే ఉండాలి. వాళ్ళు కూడా ముసలైపోతే ఇంకే విశ్వం నడవదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎవరిని కొలుస్తున్నారు ఇప్పుడు? అలా నిత్యము కూడా సత్యముగా ఉండేటువంటి ఒక రూపాన్ని మీరు ధ్యానిస్తున్నారు అనేటువంటి అర్థం చేసుకుంటూ అమ్మవారు ఎవరు? సిద్ధేశ్వరి. అంటే సిద్ధేశ్వరి అనగా సిద్ధులకు ఈశ్వరి, అధికారిణి. సిద్ధులు అనగా 2 రకాలు ఉంటారు మళ్ళీ ఇక్కడ. ఒకటి ఉపాసన చేసేటువంటి సిద్ధులు, ఉపాసన ద్వారా అన్నీ సంపాదించుకుంటారు. రెండవది జన్మతా సిద్ధులు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే ఆ జన్మతా వచ్చేటువంటి ఉపాసన చేసే సిద్ధులు సంపాదించుకునేటువంటి ఆ అష్టసిద్ధులు ఏంటో కూడా ఇక్కడ చెప్తున్నారు. అనిమ ఏమిటా? అనిమ అంటే అష్టసిద్ధుల్లో అనిమ అనేటువంటిది తన రూపం అతి చిన్నదిగాను అనురూపంగా కలగనేది. అంటే ఆ రకంగా తయారు చేసుకోగలదు. మీకు ఈ అష్టసిద్ధి నవనిధికే దాత అని చెప్పి మనం ఆంజనేయ స్వామి విషయంలో మనం చేస్తూ ఉంటాం. అనిమ అంటే ఎంత చిన్నదంటే ఆ రూపం చేసుకోగలమట ఆ సిద్ధి కనుక మనకు వస్తే. అదేవిధంగా మహిమ. ఇక్కడ అనిమ వేరు, మహిమ వేరు. అనిమ అయితేనేమో చిన్నగా చేయగలము, మహిమ అంటే ఎంత పెద్దగా అయినా సరే మన రూపాన్ని దాల్చగలం. అనిమ, మహిమ, గరిమ. గరిమ అంటే ఏంటంటే తన శరీరాన్ని ఎంత బరువుగా చేయగలం. మనకి ఇది ఆంజనేయ స్వామి దాంట్లో కనిపిస్తుంది చూడండి. ఆ లంకకి వెళ్ళే క్రమంలో చిన్నగా అయిపోతాడు ఒకటేసారి. ఏది తన నోట్లోకి ఆ రాక్షసి వచ్చి నువ్వు నా నోట్లోకి వెళ్ళి తీరాల్సిందే అంటే చాలా చిన్నగా అయిపోయి టక్కన లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అవునా?
అదే ఆంజనేయ స్వామి చాలా పెద్దగా అయ్యి లంకకి వెళ్ళే క్రమంలో చాలా పొడవుగా పెరిగి జంప్ చేస్తాడు ఇక్కడి నుంచి అక్కడికి. అదేవిధంగా గరిమ తన శరీరాన్ని చాలా బరువుగా ఒకసారి ఈ మనకి మహాభారతంలో తోక అడ్డంగా ఉంటుంది భీముడు వెళ్ళేటప్పుడు. తోక అడ్డంగా పెట్టేవి తీయ అంటే నాయన నేను ముసలివాడిని అయిపోయింది నేను తీసుకుని నువ్వే తీసి పెట్టంటే ఆ తోకను కూడా లేపలేకపోతుంటాడు భీముడు. అంటే ఏమిటి ఎంత అంత బరువు చేసుకోగలరు ఈ గరిమతో. లగిమ వల్ల ఏమవుతుందంటే ఇందాక మనం బరువు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ తేలిక అయిపోతుంది, దూది పింజలాగా అయిపోతుంది, అంటే గాలికి అలా ఎగిరిపోయేలాగా అవుతుంది కాబట్టి లగిమ. అదేవిధంగా ప్రాప్తి అంటే దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా విషయంలో గ్రహించుట, అంటే ఎక్కడో జరుగుతున్న విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించగలిగేటువంటి దాన్ని ప్రాప్తి అంటారు. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే ప్రాకమ్య అంటే తను వాంఛించిన వారిని రప్పించుకొనుట, అంటే వాళ్ళు ఇప్పుడు మనసులో ఒకరు రావాలని అనుకున్నారు. ఈ ప్రాకామ్య అంటారు దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ప్రాకామ్య. ఈ ప్రాకామ్య సిద్ధి కనుక మనకు వస్తే ఎక్కడో ఉన్నటువంటి వారిని వీళ్ళ మనసులో నువ్వు రావాలి, నువ్వు వస్తే బాగున్నాను వీళ్ళు సంకల్పించుకుంటే చాలా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తారు, కలుస్తారు. కలిసి ఎందుకోనండి మిమ్మల్ని చూడాలనిపించిందండి, నాకు ఎందుకో మీరు 2 రోజుల నుంచి గుర్తుకొస్తున్నారు అందుకే వచ్చానండి అంటూ ఉంటారు. అదేవిధంగా ఈషిత్వ ఇతరుల ద్వారా తనకు కావాల్సిన అనుకున్న పనులను సాధించుకోవడం. అంటే ఇప్పుడు చూడండి మనకేదో కొనుక్కోవాలని ఉంది, నాకు ఇది రావాలి అని అనుకున్నాను, వాళ్ళు ఎవరో మన కోసం కొనుక్కొని తీసుకొస్తారు. ఇవన్నీ కూడా అష్టసిద్ధులు ఉండే వాళ్ళకు ఉంటాయి. ఇంకొకటి ఆఖరిది ఉంది, అది వసిత్వ అంటే దాని అర్థం ఏంటంటే సర్వభూతములను తన వశము చేసుకోవడము. అంటే ఇవన్నీ అంత ఈజీగా వస్తాయండి, కోరికలను వాళ్ళకి రాహువి. ఈ సిద్ధులన్నీ వచ్చాక ఏ కోరిక ఉండదు. విచిత్రం ఏంటంటే ఇన్ని సిద్ధులు సంపాదించుకునే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సంపాదించుకోకముందు మాత్రం నాకు అది వస్తే బాగుంది ఇది వస్తే బాగుంది అనిపిస్తుంటుంది. ఎందుకంటే అమ్మవారిని ఎంతో మీరు అంటే ఇంకా ఎప్పుడు నిరంతరం అమ్మవారి యొక్క సాధన చేయగా అమ్మవారి కంటే గొప్పది ఇంకేం లేదని తెలిసిన తర్వాత ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి సిద్ధులు కూడా. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.